డబ్బు. కొన్నిసార్లు అంటారు, ఎందుకు ఇవాళ ఆదివారం రాలంటే, అంటే ఈరోజే బిజినెస్ అవుతుందన్నా. మొన్న స్వరూప చెల్లి ఉందో లేదు ఇక్కడ, స్వరూప బాయ్ వత్తచా, మొన్న ఒక సాక్ష్యం చెప్తుంది మాతో పాటు వస్తూ కారులో అన్న ఒక టెస్ట్ మనీ అని చెప్తుంది. ఏంటిదంటే, మొన్న 3 రోజులు ఉపవాస కూడిక అయింది కదా, 3 రోజు షాప్ క్లోజ్ చేసిరంట. ఏమన్నా కానీ మేము ఉపవాసం ఉండి ప్రభువుని వెతుకుతామని మొత్తం షాప్ క్లోజ్ చేసిరంట. ఏమైందమ్మా అన్నాను. అన్నా నెక్స్ట్ డే పిల్లలు అడిగిరు నాకు, మమ్మీ చికెన్ ఏమన్నా ఉంటే పెట్టావన్నారు. నా దగ్గర డబ్బు లేదు, ఎందుకంటే 3 రోజుల నుంచి బిజినెస్ ఆపేసినావు, రూపాయి కూడా లేదన్నా. ఒక చెల్లికి ఫోన్ చేసి అడిగిన, ఒక 500 ఉంటే నాకు ఫోన్పే చేస్తావా, నేను మళ్ళీ ఇస్తానని వెళ్ళి చికెన్ కొని వాళ్ళకు వండి పెడుతూ బాధపడ్డాను. డబ్బులు లేవు కదా, ఎందుకంటే 3 రోజులు బిజినెస్ ఆపేసినాం, కొంచెమన్నా వచ్చేది కదా, అయినా పర్వాలేదు దేవుని కొరకు ఆపేసినాం కదా అని వండి పెట్టేసిందంట. అప్పుడే భర్త నుండి ఫోన్ వచ్చిందంట, తొందరగా వచ్చాయి నువ్వు షాప్ దగ్గరికి. ఏంటిది అంటే, పెద్ద బిజినెస్ వచ్చింది, రోజంతా మనకు పని ఉంది కాబట్టి తొందరగా వచ్చేయమని చెప్తే, ఆ రోజు పరిగెత్తితే 3 రోజులు కాదు, నెల రోజుల రాని లాభం ఒకటే ఒక రోజులో వచ్చేలా చేసిందంట దేవుడు అని చెప్తుంటే నాకు ఎంత సంతోషమైందో. దేవా, ఇట్లాంటి కార్యాలు చేస్తే మజా వస్తుంది కదా ప్రభా, చేయాలి ప్రభాను. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నావు కదా. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ధనమా దైవమా, ధనమా దైవమా? యేసుప్రభు అంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. దేవుడైనా దేవుడిగా ఉండాలి, ధనమైన దేవుడిగా ఉండాలి నీకు. కానీ నువ్వు ధనం వెనకాల పరిగెడితే, పౌలు గారు తిమోతికి రాస్తూ అంటారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష, డబ్బు డబ్బు డబ్బు